టిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నారాయణ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి. డిఎస్ఎఫ్ పీడీఎస్ఓ. వైరా నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఐసీడీఎస్ కార్యాలయంలో ఉద్యోగం కోల్పోయిన మహిళకు న్యాయం చేయాలని విజ్ఞప్తి. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆదివారం కొండగట్టు సమీపంలోని నాచేపల్లి జేఎన్టీయు కళాశాలలో నిర్వహించిన నీట్ పరీక్షకు కేవలం 3 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడంతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. కూతుర్ని లోపలికి పంపించాలని తల్లి భద్రతా సిబ్బందిని కాళ్లు మొక్కి వేడుకుంటున్నప్పటికీ నిబంధనల కారణంగా అనుమతి లభించలేదు. దీంతో ఏడాది పాటు చేసిన శ్రమ వృధా కావడంతో తల్లి కూతురు పరీక్ష కేంద్రం బయట నిలబడి నిరాశతో కన్నీళ్లు పెట్టుకున్న ఘటన అక్కడున్న ప్రతి ఒక్కరిని కలచివేసింది. కొండగట్టు జేఎన్టీయు కళాశాలకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ, తెలంగాణ. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వం జూన్ 12 నాటికి ప్రభుత్వ కళాశాలల విద్యార్థులందరికీ యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ తదితర సౌకర్యాలను అందజేస్తామని ప్రకటించింది. ఎందుకోసమంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు సమస్యలు కుప్పలుగా ఊడిపోతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ప్రభుత్వ పాఠశాలపైన స్పందించారు మాట్లాడే దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. ప్రభుత్వ పాఠశాలలో కనీసం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కనీసం విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తుంది. ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కేటాయించాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు రేషనలైజేషన్ పేరుతో 27,000 పాఠశాలలు ఈరోజు 4,000 కుదించే కుట్ర ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా ఏదైతే మీరు ప్రభుత్వ పాఠశాల మూసివేసే నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నాసిరకమైన ఈరోజు యూనిఫామ్స్ ఇవ్వబడుతున్నది. కాబట్టి మంచి క్వాలిటీ ఈరోజు యూనిఫామ్ ఇవ్వాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ఈరోజు కనీసం ఈరోజు మధ్యాహ్న భోజనానికి ఈరోజు ధరలకు అనుగుణంగా ఈరోజు మెస్ ఛార్జీలు మధ్యాహ్న భోజనానికి పథకానికి నిధులు పెంచాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు
ఇప్పుడు నిత్యావసర సరుకులు రోజు రోజుకి పెరిగిపోతున్నా కానీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థుల యొక్క సమస్యలు పట్టించుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు కనీసం ఈరోజు ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నది. కనీసం ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. పాఠశాలలో పుస్తకాలను యూనిఫామ్లు వ్యాపారం చేస్తున్న పరిస్థితి కర్మలో అనిపిస్తుంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు విద్యాశాఖ మంత్రి కేటాయించాలి, ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన వైపీ ఈరమ్మ అనే మహిళ తనకు ఐసీడీఎస్ కార్యాలయంలో స్వీపర్గా పనిచేస్తూ ఉండగా అన్యాయంగా విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ సోమవారం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. తాను గ్రామీణ ఐసీడీఎస్ కార్యాలయంలో స్వీపర్గా నిధులు నిర్వహిస్తున్నానని 2025 జూన్ 1న ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె పేర్కొన్నారు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 దశాబ్దాలుగా ఇదే ఉద్యోగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నానని, తన స్థానంలో మరొకరిని నియమించారని తెలిపారు. తనను తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో పాటు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ను కోరారు. వల్ల నేను కోర్టుని ఆశ్రమించిన తర్వాత కోర్టు వారు మా డైరెక్టర్ మేడం గారికి ఉత్తర ప్రకారంగా డైరెక్టర్ మేడం గారు పీడీకి ఇవ్వడము, సీడు పంపేయడము, నన్ను ఇక్కడ అర్బన్ ఆఫీస్కి జాయిన్ చేసుకున్నారు. నేను అర్బన్ ఆఫీస్కి ఏంటంటే అక్కడ జాయిన్ చేసుకున్నాను. కానీ అప్పటి నుంచి నా జీతాలు నేను తీసుకుంటూనే ఉన్నాను, ప్రజెంట్ జీతాలు తీసుకుంటున్నాను. గత సీనియర్ సీడు పంపేయడం గారు చేశారు, సీనియర్ అసిస్టెంట్ గారు చేశారు. కానీ ఇప్పుడు మన ట్రాన్స్ఫర్ జరిగిన వెంటనే ఈ సీడు పంపేయడము సీనియర్ అసిస్టెంట్ సార్ గారు చేయడం లేదు. నా జీతాలు ఆపివేశారు. పోయిన జూన్ 25 నుంచి ఈ జూన్ 26 వరకు నా జీతం లేకుండా ఆపినారు. నాకు 2 పిల్లలు ఉన్నారు. నా పిల్లల చదువులు కూడా అన్నీ ఆగిపోయినాయి. నాకు జీతాలు పెట్టండి, వాళ్ళకి కాలు మొత్తం సారన్నా కూడా వాళ్ళకి కనికరం లేకపోయింది నా మీద. నన్ను ఏదో ఒకటి చేయాలని వాళ్ళు తప్పనే ఉంది సార్. నాకు ఎట్లయినా కానీ జీతాలు చేసేట్లే నాకు నా పిల్లల చదువులు కూడా ఆగిపోయినాయి. నా పిల్లలు పీజీ చేయాలి, నా పిల్లలు డిగ్రీ పోవాలి. సార్ ఎంత అడుక్కున్నా కానీ నా జీతాలు పెట్టడం లేదు. నేను విత్డ్రా అవుతాను సార్. ఆ 6 నెలల కోసం బకాయిల కోసం కూడా వేసుకున్నాను. నేను ఆ బకాయిలు సర్వీస్ పోతుందని 6 నెలలు సర్వీస్ సర్టిఫికేట్ అయినా కానీ జీతాలను చేయనంత వేసుకున్నాను. వీళ్ళు కోర్టులో ఉండారని చెప్పి మా సీనియర్ అసిస్టెంట్ సార్ గారు మేడంకి లేనిపోను అని చెప్పి అన్ని లెటర్ల మీద నన్ను లేనిపోని లెటర్లు పెట్టేసినాడు. అన్నీ ఇంకా సంతకాలు పెట్టడం మేడం కన్నా నన్ను ఇట్లా ఈ ప్రకారం చేసినారు. నాకు జీతాలు పెట్టండి సార్ అని అడుకుంటే కానీ పెట్టడం లేదు వాళ్ళు. నా పేరు వైపీ రమ్మ. ఐసీడీఎస్ ఆఫీసులో స్వీపర్గా పనిచేస్తున్నాను సార్ 93 నుండి. సార్ పేరు ఏమో రాజశేఖర్ చౌదరి సార్. మా మేడం శిల్ప మేడం అయితే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నేను నీ జీతాలైతే ఆపేదానికి లేదమ్మా, నేను చేస్తాను అని చెప్పింది. ఆయన పెండింగ్ పెట్టడం చెప్పు. మా సారు ఇది చేస్తాను సార్. నా పేరు జయలక్ష్మి సార్. మా అమ్మ మా తమ్ముడు. అయితే మేమైతే ఇప్పుడు మా అమ్మ మా నాన్ననే సార్ మమ్మల్ని పెంచేది కూడా, మమ్మల్ని చదివించడం ఇంతవరకు కూడా వాళ్ళే చూసుకున్నారు. అయితే ఇప్పుడైతే మా నాన్నని బయటికి పంపించేశారు. డ్రైవర్గా మా నాన్న అక్కడే ఐసీడీఎస్ ఆఫీస్లోనే 10 సంవత్సరాలు ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు, 30 సంవత్సరాల వరకు. అయితే చేస్తుంటే ఇప్పుడు మా నాన్నని బయటికి పంపించేస్తారు. ఇప్పుడు మా అమ్మ ఉంది. మేమైతే మా అమ్మ జీతం మీదనే ఆధారపడి ఉన్నాం సార్. ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది. నేను పీజీ సెట్లో క్వాలిఫై అయ్యాను. తిరుపతిలో నాకు సీట్ వచ్చింది, కానీ నేను చదువుకోవడానికి వీల్లేదు. 1 ఇయర్ ఇలానే వేస్ట్ అయింది. మా తమ్ముడు డిగ్రీ ఏం చేయాలి సార్? వాడు ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, కంప్లీట్ చేసుకుంది, వాడు కూడా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇయర్ అయినా మాకు మా అమ్మకి జీతం పడుతుంది, మేము చదువుకోవాలని చూస్తున్నా కూడా ఆయన అసలు పెట్టకోకున్నారు సార్. మా అమ్మ నాన్న పేరు నల్లన్న, ఈరమ్మ. నా పేరు చందు, మా అక్క జయలక్ష్మి, మా అన్న కళ్యాణ్. మేము 3 కొడుకులు, 2 కొడుకులు 1 కూతురు. నేను ఇంటర్ పాస్ అయినా, సెకండ్ ఇయర్ అయిపోయింది, 2024 అయిపోయింది. డిగ్రీ పోవాల్సింది నేను. ఆ సార్ వల్ల మేము ఇక్కడ 1 రూపాయి లేకుండా అప్పులు ఖర్చు చేయకుండా మేము ఇంకా అప్పులు చేస్తే మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుందని అప్పులు చేయకుండా నేను 1 ఇయర్ డిగ్రీ వేస్ట్ అయ్యి ఇంట్లో అమ్మ శాలరీ లేకుండా, డాడ్ శాలరీ లేకుండా నాన్న కష్టాలు అనుభవిస్తున్నాను. మా అమ్మ ఒక్కరోజు ఏడ్చింది అనే ఒక్కరోజు లేదు సార్. అతని వల్ల చౌదరి, సీనియర్ అసిస్టెంట్ చౌదరి, అమ్మని డైలీ ప్రతిరోజు ఏడిపిస్తూనే ఉంటారు సార్. 1 ఇయర్ అయింది సార్. 1 ఇయర్ అయింది సార్. శాలరీ పడడం లేదు. ఐసీడీఎస్ ఆఫీస్. ఎందుకు తొలగించారు విధుల నుంచి అసలు?
అమ్మ అప్పుడు 4,000 పెళ్లి కాక ముందు చేస్తున్నారు, 50 రూపాయలు నెలకు 50 రూపాయల ప్రకారంగా చేసినాను. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. అప్పుడు 4,000 వస్తుండే. వీళ్ళంతా ధర్నాలు చేసి వాళ్ళు అందరూ ధర్నా చేసి 20,000 మంత్లీ 20,000 ఎర్న్ చేసి మినిమం టైం స్కేల్ చేసుకొని 20,000 చేసుకున్నారు. అక్కడికంతా నడుస్తుంది. పోయిన ఇయర్ జూన్ నుంచి ఈ ఇయర్ జూన్ వరకు ఒక్క నెల జీతం పెట్టింది లేదు సార్. అతను అమ్మ కోర్టు కూడా పోయి వచ్చింది సార్. కోర్టుకి 2 టైమ్స్ కోర్టు చెప్పినా కూడా వాళ్ళు అతను ఒక్కసారి కూడా అసలు సార్ ఏ విధంగా టర్మినేట్ లెటర్ మా అమ్మకి ఇచ్చి పంపిస్తారు సార్. ఏమన్నా అంటే నువ్వు చేసట్లేదు, నువ్వు పని చేయడానికి లేదు, నీకు 4,000 చేస్తాము, 4,000 చేస్తామంటే 20,000 పెట్టడానికి లేదు, 4,000 స్కేల్ అయితే పెట్టడానికి చెప్పింది మేడం. ఆపనమ్మా నీ జీతం అని చెప్పిందమ్మా మేడం చేస్తానని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లు లైవ్ అథెంటికేషన్ వెరిఫికేషన్ జరుగుతున్నది. కావున బండ్లగూడ మండలం పరిధిలో ఉన్న వృద్ధాప్య వితంతు వికలాంగుల పింఛనుదారులు తప్పకుండా ఎంఆర్ఓ కార్యాలయానికి లేదా మీ సంబంధిత గ్రామ పంచాయతీకి వెళ్లి మీ ఆధార్ కార్డును చూపించి మీ యొక్క లైవ్ అథెంటికేషన్ ను చేయించుకోగలరు. ఒకవేళ లైవ్ అథెంటికేషన్ చేయని ఎడల మీ యొక్క పింఛను హోల్డర్లో పెట్టి అవకాశం ఉంది. కావున అందరూ పింఛన్దారులు దయచేసి తప్పకుండా లైవ్ అథెంటికేషన్ వెరిఫికేషన్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. నమస్కారం. బండ్లగూడ పెన్షన్దారులకు అందరికీ ముఖ్య గమనిక. మనకి 15 మే 2026 నాడు మనకి ఫోటో అథెంటికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక నెల సమయం ఇచ్చారు. 15 జూన్ 2026కి మొదటి విడతగా ముగింపు అయిపోయింది సమయము. ఆ తర్వాత 22 జూన్ 2026 వరకు అంటే ఇవాళ వరకు ఇచ్చారు. ఇంకా మనకి టార్గెట్ కంప్లీట్ కాలేదనే ఉద్దేశంతో మనకి 25వ తారీఖు జూన్ మాసము 2026 వరకు టైం ఇచ్చారు, సమయం ఇచ్చారు. కాబట్టి దీన్ని మనం ఎవరు కూడా వృధా చేయకుండా పెన్షన్దారులు, వితంతుదారులు, అదేవిధంగా వృద్ధాప్యులు మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అంటే వికలాంగులు, మరి అదేవిధంగా సింగిల్ ఉమెన్ అంటే ఒంటరి మహిళకు సంబంధించిన వాళ్ళు పెన్షన్ వస్తున్నటువంటి వారు మాత్రమే కార్యాలయంకి వచ్చేసి వాళ్ళ ఫోటో అథెంటికేషన్ చేయించుకోవాలి. ఇది 25 తారీఖు జూన్ 2026 వరకే చివరి తేదీ. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ ఇంట్లో పెన్షన్దారుడు ఒకవేళ మరణించినట్లయితే దానికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్, మరణ ధ్రువపత్రము తీసుకొని అన్యతగా భావించకుండా కార్యాలయంలో సంప్రదించవలెను. దాన్ని మేము రికార్డ్ నందు తొలగించుటకు కంప్యూటర్లో ఫీడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వారు స్వచ్ఛందంగా డెత్ అయిన వాళ్ళు సర్టిఫికేట్ తీసుకురావాలని చెప్పేసి మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు విద్యా మాఫియా విధానాన్ని కొనసాగిస్తూ పేద ప్రజలను నిలువున దోచుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్వి విభాగం ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థల్లో నెలకొన్న అవస్థలు, వాటిపై మీ స్పందన అనే పేరుతో ప్రత్యేక వినతి పత్రాన్ని నేడు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ మరియు బీఆర్ఎస్పీ నేతలతో కలిసి కరీంనగర్ జిల్లా విద్యాధికారిని వారి కార్యాలయంలో కలిసి వారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్న దోపిడీని డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. కరీంనగర్ జిల్లా విద్యాధికారి గారికి మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం అయినటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా విద్యాధికారి గారికి ప్రత్యేక వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ వినతి పత్రంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న విద్యా వ్యవస్థలోని అవస్థలు, వాటిపై మీ స్పందన అనే కార్యక్రమం ద్వారా ఇక్కడ రావడం జరిగింది. కూలంకషంగా మీ సమక్షంలో వారితో చర్చించడం జరిగింది. ఏంటంటే కరీంనగర్లో విచ్చలవిడిగా విద్యా వ్యాపారం జరుగుతుంది, ఇది సేవా రంగమా లేక వ్యాపార రంగమా అని ప్రశ్నించడం జరిగింది. విద్యాధికారి గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. మీరు మా దృష్టికి ఏది తీసుకువచ్చినా
పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి దాని మీద కూడా చర్య తీసుకుంటా అని చెప్పినారు. ఈరోజు మేము మాట్లాడిన దానిలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే విద్యారంగాన్ని వ్యాపారంగా కరీంనగర్లో జరుగుతుంది. ఇది ఆపాలే, కరీంనగర్కి మంచి పేరు తేవాలి. 1. 2 పుస్తకాలు కానీ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే నోటు పుస్తకాలను కూడా మా దగ్గరే కొనాలనే దయనీయ పరిస్థితి కరీంనగర్ వచ్చింది. ఇక్కడ అంత వ్యాపారం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యవస్థను ఆపాలే, తల్లిదండ్రులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించాలని చెప్పినాం. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పినారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టుల పిల్లలకు రాయితీ ఇస్తున్నామని డంకాలు కొట్టడమే తప్ప ఎక్కడ రాయితీ ఇచ్చింది లేదు. కానీ ఇప్పుడు 100% రాయితీ ఇస్తున్నామని వారు ఆదేశాలు జారీ గతంలో చేయడం జరిగింది. అది ఫేక్ అని చాలామంది ప్రచారం చేసినారు. లేదు, అది వాస్తవం. నేనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మన కరీంనగర్ సంబంధించిన ప్రతి జర్నలిస్టుకు ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా మేము ముందుకు పోతాం, మీకు సహకరిస్తామని వారు స్వయంగా తెలియజేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు డిఓ గారు వీటన్నిటికీ మేము కోఆపరేట్ చేస్తామని చెప్పినారు. కావున మేము ఒకటి తెలియజేసినాం, ఎల్లుండి మళ్ళీ ఇదే వేదికగా డిఓ గారి ఆఫీస్లో ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న పుస్తకాల గోదాములను, వాటి స్థావరాలను లెక్కతో సహా మేము పూర్తి వివరాలు ఇక్కడ అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎల్లుండి ఉదయం ప్రైవేటు పాఠశాలలో ఉన్న స్థావరాలు, అదేవిధంగా ఎక్కడ ఏది వ్యాపారంగా జరుగుతుందో వాటన్నిటిని కూడా లిస్ట్ ఇక్కడ సబ్మిట్ చేయబోతా ఉన్నాం. వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక వేచి చూద్దాం. ఎల్లుండి మేము ఇచ్చే ప్రతి ఒక్క వివరణతో కూడినటువంటి ఈ వివరాలను మీరు వాటిపై స్పందించాలని చెప్పినాం. వాళ్ళు స్పందిస్తా అని చెప్పారు. ఎల్లుండి గనక మేము ఇచ్చే వివరాలపై వారు స్పందించకపోతే పూర్తి స్థాయి కార్యాచరణ చేస్తాం. అవసరమైతే ప్రైవేటు పాఠశాలపై దాడి చేస్తాం. ఎప్పుడు మేము శాంతియుత మార్గంలో పోయి మేము సహకరిస్తూ అధికారులకు సహకరిస్తున్నాం. వారు కూడా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయినంతకాలం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పాల్గొన్నామో అదేవిధంగా శాంతియుత మార్గంలో పాల్గొంటాం. మొహరం సందర్భంగా బీబీకా ఆలం దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్లో జరుగుతున్న పవిత్ర మొహరం వేడుకల సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీబీకా అలావాను దర్శించారు. ఈ సందర్భంగా బీబీకా అలాం వద్ద సాంప్రదాయబద్ధంగా దట్టి సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బీబీకా అలాం ఆశీర్వాదాలు స్వీకరించిన కవిత మొహరం పండుగ త్యాగం, ధర్మం, మానవతా విలువలకు ప్రతీక అని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, సామరస్య భావనతో కలిగి జీవించడం తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా అక్కడి మత పెద్దలు, నిర్వాహకులతో ఆమె ముచ్చటించి మొహరం వేడుకల విశిష్టత గురించి తెలుసుకున్నారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యత్వం, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఇన్నోవా కార్ డివైడర్ ఢీకొట్టి ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. డ్రైవర్కు నిద్రమత్తు రావడంతో ఇన్నోవా కారు అదుపు తప్పి ముందుగా డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం మరింత తీవ్రం దాల్చింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన ఇన్నోవా కార్ నారపల్లి ప్రాంతానికి చెందిన మండల శ్రీకాంత్ది కాగా మేడ్చల్ నుంచి గట్కేసర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న కీసర పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కులం పేరుతో దూషిస్తూ దాడులు నెంబర్ 1 శ్రీధర్ రావు మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ నేతల డిమాండ్. పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలి వచ్చిన నేతలు. బాధితుల కథనం ప్రకారం గుంటి శ్రీధర్ రావు అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 9లో 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. దీనిలో ఏసీలు బిగించేందుకు వచ్చిన టెక్నీషియన్లు, కంపెనీ ప్రతినిధులు గదిలో బంధించి చితకబాదడంతో పాటు కులం పేరుతో దూషిస్తూ గన్తో కాల్ చేసి తన బిల్డింగ్ కు బలి ఇస్తా అంటూ అరాచకం సృష్టించారు. ఈ మేరకు బాధితులు 10 రోజుల క్రితమే జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. దాంతో సోమవారం పెద్ద సంఖ్యలో ఎంఆర్పీఎస్ నేతలు, కార్యకర్తలు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. 4 ముఖ్యమంత్రుల మద్దతు తనకు ఉందంటూ శ్రీధర్ రావు విర్రవీగుతున్నారు అని, గన్ లైసెన్స్ వెంటనే క్యాన్సిల్ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చెక్ చేయండి, కంపెనీ వాళ్ళు చెక్ చేశారు.
కంపెనీ వాళ్ళకి చెక్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు కూడా రివర్స్ అయితే మొదలు పెట్టాడు. మీరు అందరూ కమిషన్ తీసుకున్నారు అందరూ వాడిని వెనకేసుకొస్తున్నారు, వాడు తప్పు చేస్తే వాడిని పెట్టుకుంటే మీరు ఎందుకు వస్తున్నారు, మీరు మిమ్మల్ని కొట్టాలని చెప్పి కంపెనీ ఎంప్లాయీ కూడా కొట్టాడు. కొట్టిన తర్వాత కంపెనీ వాళ్ళు లేదు సార్ సొల్యూషన్ చేయాలి, ఏదో సాల్వ్ చేద్దామని చెప్పి నన్ను 9th పిలిచారు ఆయన ఆఫీస్కి. మొన్న ఈ మంత్ 9th నేను నా ఇద్దరు కొలీగ్స్ ఇంకా 3 కంపెనీ ఎంప్లాయీస్ కలిసి మీటింగ్లో కూర్చున్నాం. మీటింగ్లో కూర్చుంటా అంటే 1 o'clock వెళ్ళాము. 1 o'clock వెళ్తే ఆయన అంతా బిల్డింగ్ అంతా తిప్పించాడు. ఇది ఎట్లా ఉంది ఇది అన్ని చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకుని కూలింగ్ వస్తున్నా కానీ కూలింగ్ రావట్లేదు అంటాడు. సార్ కూలింగ్ వస్తుందా, కంఫర్టబుల్గా ఉందంటే ఏమన్నా లంచోడక కూలింగ్ ఏడు వస్తారా చూపిరా కూలింగ్ అంటాడు. అందరు పడిపోయి సరే సార్ మేము రావట్లేదు అన్నాం కదా, సరే మేము చెక్ చేస్తాం సార్ అంటే ఆ రోజు మనం నైట్ 8 o'clock వదిలిపెట్టాడు. అప్పుడు ఏం చేశాడు, కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోబెట్టి ఇంకా మాట్లాడతామా, ఏం పని చేస్తారు, ఎట్లా చేస్తారు, ఎట్లా వాళ్ళకి వెళ్తుంది, ఇది ఎప్పుడు పెట్టమన్నాడు, ఎట్లా పెట్టారు అంటే సార్ డ్రాయింగ్స్ ఉన్నాయి, అన్ని ఎప్పుడు ఉన్నాయంటే ఎవరో మీ డ్రాయింగ్ ఎప్పుడు తెచ్చింది, మీ నాకు డ్రాయింగ్ వాడా అని మళ్ళీ రివర్స్ అయిపోతాడు. ఈ క్రమంలో ఏమైందంటే మీరు కూర్చొని మాట్లాడుతుంటే మొబైల్ ఫోన్ తీసుకున్నా మీరు రిజిస్టర్ చేయండి. ఆ మీద రిజిస్టర్ చేస్తే మొబైల్ ఫోన్ కింద పడిపోయింది. వెళ్ళిపోతే లంజోడిగా మొబైల్ ఫోన్ తీరా అన్నాడు. మొబైల్ ఫోన్ తీసిస్తే మీ మాల లంజోడికి ఎందుకు వస్తారు వ్యాపారానికి, ఎందుకు వస్తారు, చెప్పులు అమ్ముకుంటారా, చెప్పులుగా పెట్టిస్తాను నీకు అని షూ తీసి రిజిస్టర్ చేయండి అన్న. మీరు కొంచెం హై టెన్షన్ వచ్చి నాకు షివరింగ్ వచ్చేసింది. షివరింగ్ వస్తే ఏమంటుందంటే మా కొలిక్స్తా అంటాడు, ఈ లంజోడు ఇవాళ ఇక్కడే వస్తాడు, ఇవాళ నాకు బిల్డింగ్కి బలే లేదు, బలేస్తా అండి, ఇవాళ నా బిల్డింగ్లో బలేస్తా, అది కొట్టుకొని వస్తాడు చూడండి అని అందరి ముందు అన్నాడు. అందరు సాక్ష్యం ఉన్నారు దానికి. మా పోలీసు అన్ని పక్కన పెట్టించేస్తాడు, ఫోన్ అన్నీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. అది నీ పిల్లల్ని పంపించరా, పోలీసు ₹1,00,000 సంపాదిస్తుంది, 36 లక్షలు అడుగుతున్నారు కదా, నీ పిల్లల్ని పంపించు నా దగ్గరికి అన్ని కూతురు మాట్లాడతాడు. నా అమ్మ విషయం దిగాడు, అమ్మ నిజంగా అంటాడు, నేను లేపేస్తా అంటాడు, బీహార్ గ్యాంగ్ పంపిస్తా అంటాడు. నా దగ్గర 2 పిస్టల్ ఉన్నాయి, ఒక లైసెన్స్ ఆయన లైసెన్స్ కాల్చి పడదంతా నిన్ను పిస్టల్ పెట్టి అంటాడు. మళ్ళీ మీటింగ్ కాన్ఫరెన్స్ బయటకు వచ్చినామన్నా, బయటకు వస్తే మళ్ళీ అక్కడ ఏసీ ఉంటే సెంట్రల్ ఏసీ అది చేయబెట్టాడు. పులి రావట్లేదు అని చెప్పి నా ఇద్దరు కొలీగ్స్ ని ప్రైవేట్ పార్ట్స్ కింద బూట్ పెట్టాను, నేను ఇద్దరిని బూట్ పెట్టాన్ని షూ ఇప్పేసి మా కొలీగ్ని కొట్టకపోతే మేము వెళ్ళి అడ్డున్నాం. ఫైల్ ఉండే నా చేతిలో, ఫైల్ తీసి ఎత్తి మీద కొట్టిండు. అందరి పట్ల ఉన్నాం. ఆ రోజు 1 o'clock వెళ్తే 8 వరకు నిలబెట్టిన సైట్లో నిలబెట్టి 8 o'clock పంపించి రేపు పొద్దున్న 36 లక్షలు తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టి ఆ రెడ్డిఫికేషన్. ఎల్బీ నగర్ లో తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో గత నెల రోజులుగా ప్రజలు తాగునీటి సరఫరాలో తక్కువ ప్రెజర్, కలుషిత నీరు తదితర సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బీజేపీ ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సామా రంగారెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం హయత్ నగర్ రాజమండలి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, కళ్యాణ్ నవజీవన్ రెడ్డి, లచ్చిరెడ్డి, చింతల సురేందర్ నాథ్ యాదవ్ మరియు వివిధ డివిజన్ల అధ్యక్షులు, నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు సామారంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లో గత 2-3 నెలల నుంచి తీవ్ర మంచినీటి తాగునీటి ఎద్దడికి గురవుతున్న ప్రజలు సామారంగారెడ్డి అన్న దృష్టికి తీసుకురావడము, మా అందరి ఎక్స్ కార్పొరేటర్లు అందరి దృష్టికి తీసుకురావడం. ఎప్పుడైతే మా పదవీ కాలం పూర్తయిందో అప్పటి నుంచి అధికారుల పాలన అని చెప్పి ఏ ఒక్క అధికారులు కూడా ప్రజలకి సేవ చేయకుండా ఆఫీసులలో కూర్చొని క్షేత్రస్థాయిలో తిరగకుండా అక్కడ నీటి కష్టాలు ఎవరికి కూడా పట్టింపు లేకున్నట్టు వ్యవహరిస్తున్న తీరును నిరసనగా ఈరోజు సామారంగారెడ్డి అన్న నాయకత్వంలో ఈరోజు అందరూ కూడా కాలనీ సంక్షేమ సంఘం సభ్యులందరితో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 3 నెలల నుంచి అందరూ తోటి కార్పొరేటర్లు అన్నట్టు కనీసం ఇంతకుముందు వచ్చిన దాంట్లో 20% కూడా నీళ్లు రాకపోవడం మనం అందరం కూడా గమనిస్తున్నాం. కావున దానికి నిరసనగా ఈరోజు జిఎం ఆఫీస్ని ముట్టడి చేయడం జరిగింది. ఇదే తంతు కొనసాగితే తప్పకుండా మహిళా సోదరులు అందరితో కలిసి సామారంగారెడ్డి అన్న గారి నాయకత్వంలో ఎండి ఆఫీస్ని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర సభ సభ్యులు వద్దిరాజు రవీంద్రచంద్ర విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఓటర్ల సవరణ, ఎస్ఐఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన సదస్సులో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్, రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా నాయకులు ఆర్జేసీ కృష్ణ, లకావత్ గిరిబాబు, బానోత్ మనీషా లక్ష్మి పాల్గొన్నారు.
పొలిటికల్ స్పీచ్ లాగా చెప్పాను, కానీ కొన్ని విషయాలు మీ అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమం పెట్టిందని ప్రధాన ఉద్దేశం రవీంద్రరావు గారు చెప్పారు, మిగతా వక్తలు కూడా చెప్పారు. దాన్ని మనం అందరం కూడా సీరియస్గా తీసుకోవాలి. ఈ మీటింగ్లో ప్రధానంగా అర్థమైన మిగతా మండలాల నుంచి, వైరా టౌన్ నుంచి రిప్రజెంటేషన్ బాగా వచ్చింది, కానీ ఒక కార్యపల్లి మండలం నుంచి కొంత మరి సంఖ్య సరిగ్గా రాలేదు. సో దాని గురించి మళ్ళీ రివ్యూ చేసుకోవాలి. దాన్ని ఇమీడియట్గా చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, వైరా నియోజకవర్గం ప్రధానంగా గ్రామీణ నియోజకవర్గం, రైతాంగం, వ్యవసాయం, దీంతో పాటుగా చాలా చైతన్యవంతమైన మండలాలు. వైరా అనేది ఒకప్పుడు ఖమ్మం జిల్లా మొత్తానికి కూడా ఒక గుండెకాయ లాంటి మండలం. ఈ మండలం నుంచి అనేక మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని ఖమ్మం జిల్లా అందించింది. అలాంటి వైరా నియోజకవర్గం 2009లో డీలిమిటేషన్ ఫస్ట్ టైం వైరా నియోజకవర్గం అయింది. అప్పటి వరకు మీరు మధ్యలో ఉన్నారు, లేదా కొంతకాలం వేరే నియోజకవర్గంలో ఉండొచ్చు. కాదు, 2009లో డీలిమిటేషన్ అయినప్పుడు ఈ నియోజకవర్గం వైరా హెడ్ క్వార్టర్ ఏర్పడిన రోజున, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే ఏ ఎమ్మెల్యే అయినా సరే వన్ టైం ఎమ్మెల్యే. మిత్రులారా, నేను ఎమ్మెల్యేలు కొన్ని కేటగిరీస్ చెప్తాను. కొంతమంది ఓటీఎంలు ఉంటారు, అంటే వన్ టైం ఎమ్మెల్యే, ఒక్కసారి, రెండోసారి కాదు, వాళ్ళ జీవితంలో ఎప్పుడు కాదు. రెండోసారి రెండో కేటగిరీ ఉంటుంది, ఏటీఎం అంటారు వాళ్ళు, ఆల్టర్నేట్ టర్మ్ ఎమ్మెల్యే, ఒకసారి గెలుస్తూ ఒకసారి ఓడిపోతుంది, ఒకసారి గెలుస్తూ ఒకసారి ఓడిపోతుంది. ఇంకో కేటగిరీ ఉంటుంది, పర్మనెంట్ టర్మ్ ఎమ్మెల్యే, పేటీఎం అంటారు వాళ్ళు, వాడు ఎప్పుడు కూడా గెలుస్తారు. మన వైరా నియోజకవర్గానికి సంబంధించి ప్రతిసారి ఓటీఎంలు దొరికారు. 2009లో ఒకడు, 14లో ఒకడు, 18లో ఒకడు, 2023లో ఒకడు. నాకు తెలిసి అంటే ప్రతిసారి కొత్త ఎమ్మెల్యేనే. 2028 ఎన్నికల్లో మళ్ళీ కొత్త ఎమ్మెల్యేని వస్తాడు, అది బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తుందని నాకు గట్టి ఫీలింగ్ ఉంది. ఈసారి అంటే మనం గులాబ్ జెండా ఎగరలేదు, 2 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నా ఒకసారి ఒక పార్టీ నుంచి వచ్చినాడు, ఒకసారి ఇంకో పార్టీ నుంచి వచ్చినాడు, కానీ మనం గులాబ్ జెండా ఎగరాల్సిన అవసరం ఉంది. గులాబ్ జెండా ఈసారి గట్టిగా మనం అనుకుంటే బరాబర్ ఎగిరే నియోజకవర్గం, ఫస్ట్ నియోజకవర్గం వైరా నియోజకవర్గం ఉంటుంది. క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఉద్యమకారుడే. ఈ పార్టీలో 2004లో కేసీఆర్ గారి యొక్క పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరడం, పార్టీ క్రమశిక్షణ అంటే దాని మీద మీ అందరికీ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఏదో ఈ రోజే కొత్తగా రాజకీయాల్లో వాళ్ళు నేర్చుకోవట్లేదు. మీరందరూ కూడా గత 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 30, 40 సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేసి ఒక అనుభవం ఉన్నటువంటి నాయకత్వం వైరా నియోజకవర్గంలో ఉంది. అన్ని మండలాల్లో కూడా బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది. గతంలో జిల్లా రాజకీయాన్ని శాసించినటువంటి నాయకత్వం ఉంది ఇక్కడ. కానీ ఇబ్బంది ఏంటి అంటే ఇక్కడ ఫ్రీక్వెంట్గా మనకి ఈ ఎమ్మెల్యేలు చేంజ్ కావడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల అన్ని గ్రామాల్లో ఇప్పుడు ఈ రోజు ఏంటంటే చాలా గ్రామాల్లో ఇబ్బందికర పరిస్థితి ఉంది. కానీ రాబోయే రోజుల్లో రవీంద్రరావు గారు క్లియర్గా చెప్పారు. ఎందుకంటే పార్టీ బలంగా లేకపోతే గాలి వాటర్ లాగా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యే బాగానే అర్థం కూడా అందరూ వెళ్ళిపోతాము. అదే పార్టీ బలంగా ఉందనుకోండి, ఎమ్మెల్యే అనేటువంటి వాడు మనలో ఒక మనిషిగా ఉంటాడు. లేకపోతే నేనే ఈ యొక్క నియోజకవర్గానికి రాజుని, రారాజుని ఫీల్ అవుతా ఉన్నాడు. ఇక నేనే మొత్తం మోనార్కుని ఫీల్ అవుతా ఉన్నాను. ఇప్పుడు ఎస్ఐఆర్ అడుగుతారు, ఈ ఇల్లు ఎవరిది, ఆ ఇంటికి వచ్చి కూర్చుంటారు. ఏమైనా ఏ సంగతి కోటకు ఇది చూస్తారు. 2002లో ఇది జరిగింది ఎస్ఐఆర్ అనేది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. మెయిన్ బేస్ ఏంటంటే 2002 ఓటర్ల లిస్ట్. ఆ ముసాయిదా పిఎల్ఓ దగ్గర ఉండదు. మీకు కూడా ఒక కాపీ ఇస్తారు. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కట్టమల్ల గారి గారిలో గిరిబాబు ఓటుంది. 2002లో వేసింది అనుకోండి, లేదా 2002లో యువకుడు కాబట్టి వీళ్ళ నాయకు ఓటుంది. వీళ్ళ నాయకు కాకుండా కానీ గిరిబాబు ఉండదు. ఇప్పుడేం చేస్తారంటే ఈ హౌస్ మ్యాపింగ్ లో వీళ్ళ నాయన పేరు మీద ఉంటే ఆయన
బిడ్డలు ఒక కొడుకు బిడ్డ అనుకోండి, ఆ కొడుకున్నాడు, కొడుకు పేరేంటి గిరిబాబు. ఈ గిరిబాబు పేరు ఇప్పుడు ఎంట్రీ చేస్తాడు. ఆయనకు బిడ్డ ఉన్నది, ఆ బిడ్డ వేరే ఊరికి వెళ్ళిపోయింది. ఆ బిడ్డ ఏ ఊరికి ఇచ్చిందో అక్కడ ఆమె ఓటు నమోదైంది. అయితే ఆ ఊళ్ళో ఆమె ఓటు నమోదు కావాలంటే ఈ గిరిబాబు వాళ్ళ నాయన ఓటరు జాబితాకి జిరాక్స్ తీసుకుపోయి ఆమె పెళ్లి చేసుకునే నివాసం ఉన్న నియోజకవర్గంలోని ఊళ్ళే ఇస్తే ఆ ఊళ్ళే ఆమె ఓటు నమోదైంది. మరి గిరిబాబు కూడా పెళ్లి చేసుకుని ఈయన కూడా భార్య వచ్చింది. ఈయన భార్యకి ఎక్కడ ఓటుంటది? ఈయన అత్తగారు ఊళ్ళో ఓటుంటది. వాళ్ళ నాయన మ్యాపింగ్ లో, హౌస్ మ్యాపింగ్ లో ఈయన భార్య ఓటుంటది. ఆమెకు అప్పుడు ఓటు లేకపోతే ఆ ఓటు కూడా ఉండదు. కానీ ఆయన కూతురనే ఆధారం తీసుకొచ్చి మళ్ళీ ఈయన ఇచ్చే. ఆదోనిలోని నారాయణ విద్యా సంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని డిఎస్ఎఫ్, పీడీఎఫ్ఓ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు నారాయణ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. స్కూల్ ఫీజు, బుక్స్, యూనిఫామ్ తదితర పేర్లతో తల్లిదండ్రులపై అధిక ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విద్యా సంస్థలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు కోరారు. ఆదోని పట్టణంలో ఉన్నటువంటి నారాయణ పాఠశాలలోన మరి బుక్స్, యూనిఫాము, మరి షూస్, డ్రెస్సింగ్ సంబంధించినటువంటివి అమ్మకూడదనేసి ఒక జీవో ఉంటే మరి నారాయణ పాఠశాలలోన అక్రమంగా దోపిడీకి పాల్పడుతున్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీఓ గారు అయితేనేమి, మరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిఓ గారు అయితేనేమి ఇన్ని అక్రమాలు జరుగుతున్నా కూడా ఒక్కరోజు కూడా తనిఖీ చేయని పాపాన ఈరోజు పోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. అయ్యా, ఈరోజు వేలకు వేల తల్లిదండ్రుల నుండి విద్యార్థులను ముక్కులు పిండి మరి వసూలు చేస్తున్నటువంటి ఇంత జరుగుతున్నా, ఇన్ని దోపిడీలు జరుగుతున్నా మరి నారాయణ పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కయ్యి ఈరోజు ఈ విద్యా వ్యవస్థను భ్రష్టుపరుస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, డిఎస్ఎఫ్, పీడీఎఫ్ విద్యార్థి సంఘాలుగా ఇలాగే అక్రమాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే పరిస్థితి అయితే ఉండదు. ఆ రానున్న రోజుల్లో కూడా విద్యాశాఖ కార్యాలయాల ముందు కూడా ఈ అక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటిని అరికట్టేందుకు దశల వారీగా కూడా ఉద్యమాలు సృష్టించేందుకు డిఎస్ఎఫ్, పీడీఎఫ్ విద్యార్థి సంఘాలుగా ముందుంటాం. ఇవి ఏవైతే దాదాపుగా ఈ బుక్స్, యూనిఫామ్ పేరుతోన దాదాపు వేలకు వేలు ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్న స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీఓ గారు ఏం చేస్తా ఉన్నారు, మరి డిఓ గారు ఏం చేస్తా ఉన్నారు, మరి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారే స్వయాన నారాయణ పాఠశాలకు, చైతన్య పాఠశాలకు అన్నిటికి కూడా వత్తాసు పలుకుతున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు. అయితే మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కూడా ఈరోజు సీరియస్ అయింది. బుక్స్ ఏ ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ తల్లిదండ్రులు నచ్చిన చోటే తెచ్చుకోవాలనేసి మానవ హక్కుల కమిషన్ కానీ మన సీరియస్ అవ్వడం జరిగింది. అయితే ఇంత జరిగినా కూడా ఈ అక్రమాలు కూడా నిలకడ లేకున్నట్లుగా మరి దోపిడీ పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నారాయణ పాఠశాల గుర్తింపు రద్దు చేసేంత వరకు ఆందోళన కార్యక్రమాలు ఆపే పరిస్థితి ఉన్నదని డిఎస్ఎఫ్, పీడీఎఫ్ విద్యార్థి సంఘాలకు తెలియజేసుకుంటాను. నా పేరు ఉదయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు. రద్దు చేయండి. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 సత్యనాచారు ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు
తక్కువ నీటితో పండించేవి పెసర్లు కందులు మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. నారాయణ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి. డిఎస్ఎఫ్ పీడీఎస్ఓ. వైరా నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఐసిడిఎస్ కార్యాలయంలో ఉద్యోగం కోల్పోయిన మహిళకు న్యాయం చేయాలని విజ్ఞప్తి.